Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవికి వైసీపీ అదిరిపోయే షాక్. కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవి రెడ్డికి మేయర్ సురేష్ బాబు వైసీపీ కార్పొరేటర్లు గట్టి షాక్ ఇచ్చారు. కడప నగరపాలక సర్వసభ్య సమావేశం నిర్వహణకు నిర్ణయించారు. కొంతకాలంగా కడప నగరపాలక సర్వసభ్య సమావేశంలో మేయర్ సీటు పక్కనే తన కుర్చీ వేయాలని మాధవి రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ నిబంధనల్ని అనుసరించాలని ఎక్స్ అఫీషియో మెంబర్కు ముందు వరుసలో కుర్చీ వేస్తామని మేయర్ చెబుతున్నా ఆమె వినిపించుకోలేదు. తనకు కుర్చీ వేయకపోతే నీకు మేయర్ సీటు లేకుండా చేస్తానని కడప ఎమ్మెల్యే ప్రతినబూనారు. అవినీతి ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చి మేయర్పై అనర్హత వేటు వేయించి తన తడాఖా చూడాలని మాధవిరెడ్డి అధికార దర్పం ప్రదర్శించారు. అయితే హైకోర్టులో మేయర్కు ఉపశమనం లభించింది. అనర్హత వేటుపై స్టే విధించడంతో సురేష్ బాబు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశం ఉత్కంఠ కలిగిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు పటిష్ట భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు కమిషనర్ మనోజ్ రెడ్డి తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. నిబంధనల ప్రకారం కాకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు ఇష్టానుసారం నడుచుకుంటున్నాడని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప కార్పొరేషన్ పాలక మండలి సమావేశ హాలులో కడప కమలాపురం ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫీషియోలనే కారణంతో మేయర్ సీటు పక్కనే కుర్చీలు వేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలుసుకున్న మేయర్ సురేష్ బాబు అక్కడికి వెళ్లకుండా తన ఛాంబర్లోనే సమావేశం నిర్వహిస్తున్నామని, ఇక్కడికే రావాలని కమిషనర్ను ఆదేశించినట్టు తెలిసింది. మేయర్ ఛాంబర్లో 35 మందికి పైగా కార్పొరేటర్లు, సమావేశ మందిరంలో కేవలం 8 మంది కార్పొరేటర్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి షాక్కు గురయ్యారు. కమిషనర్తో మేయర్ పక్కనే కుర్చీలో వేయించుకున్నా పంతం నెగ్గకపోవడంపై ఆమె రగిలిపోతున్నారని వైసీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు.